ఈ భౌతిక ప్రపంచంలో వస్తువులన్నీ 3 రూపాలుగా స్థూలమైనవి, స్వల్పంగా స్థూలమైనవి, సూక్ష్మమైనవిగా ఏర్పడి ఉన్నాయి. వీటికి పోలిక మంచుగడ్డ, నీరు, నీటి ఆవిరిలో మనం గమనించవచ్చు. ఇదే పోలికను మన రోజువారీ పరస్పర సంభాషణలో చూడొచ్చు. మీ జీవిత భాగస్వామిని సంబోధించే విధానం గమనిస్తే, "ఏయ్! నువ్వు" అన్న దానిలో ఎంత స్థౌల్యత కలిగి ఉంటుంది. "ప్రియా, దయచేసి" అంటే ఎలా ఉంటుంది? మూడవది, మీరు ఆమెని పిలవాలనే ఆలోచన కలిగిన మరుక్షణమే మీ భాగస్వామి స్పందిస్తుంది. భగవంతునితో కూడా మనం మెదిలే తీరు పరికించాలి. ముఖ్యంగా మనం కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు, మనం ఆయన మన నౌకరు అన్నట్లు, "నా బాధలు తీర్చని నీవేమి భగవంతుడివి" అనే మొండి వైఖరి ప్రదర్శిస్తాం. దీనికి విరుద్ధంగా కొందరు కళ్ళు మూసుకుని భగవంతుని తలుచుకుంటారు. అంతే. భగవంతుడిని ఏదో కోరుకోవాలని ఉన్నా, ఆ క్షణాన భగవంతుని అభీష్టం అని అనుకుంటారు. భగవంతునితో నాకు ఇది కావాలి అని మొండిగా, కోపంగా కోరే వైఖరి ఆదేశంలాగా స్థూలత కలిగి ఉంటుంది. పాతకాలంలో రైల్వే ఇంజిన్‌లు వాటినే స్టీమ్ ఇంజిన్ అనేవారు. ఆ ఇంజిన్‌లో మంచుగడ్డలు వేస్తే నడవదు. నీరు పోసినా నడవదు. ఆ నీరు మరిగి ఆవిరిగా మారి, ఆ నీటి ఆవిరి ఇంజిన్‌లో ఒత్తిడి కలిగించి, ఆ యంత్రంలోని భాగాలన్నీ కదిలి రైలు ముందుకు పోతుంది. నాలో నేను భగవంతుడిని అనుభూతి చెందాలి అని అనుకోవాలి. భగవంతుడు ఉన్నాడని జ్ఞానం కలిగి ఉంటే సరిపోదు. అనుభవం కావాలి. ఒక్కసారి భగవంతుని అనుభూతి చెందిన తరువాత, ఇలాంటి ఎన్నో అనుభూతులు కలిగి, విసుగు చెందిన తరువాత, నేను ఆయనలా అలా తయారు కావాలి అనిపిస్తుంది. అలా ఆ భగవంతుని స్థితిలో చేరిన తరువాత, ఆ స్థితిని కూడా వదులుకుంటాం. Knowledge is there. I like to experience. Once you experience and then you get fed up of all these experiences and say, now enough is enough with these experiences. What next? I want to become. మీరు గమనిస్తే, మనం చేరుకున్న ఒక్కొక్క ఉన్నతమైన స్థితిలో పూర్వపు స్థితి భారంగా అనిపిస్తుంది. అందుకని దానికంటే పై స్థితికి చేరుకుంటాం. ఇలా రకరకాలైన వివిధ స్థాయిలకు అతీతంగా తేలికైన, సూక్ష్మమైన, మరింత సూక్ష్మమైన స్థితికి చేరుకుంటాము. సూక్ష్మమైన స్థితే మనకు ఆధ్యాత్మికంగా, ఉన్నతంగా ఎదగడానికి ఎక్కువ సామర్థ్యాన్ని కలిగించేది.